మనిషి ఒక్కడి తింటున్నా. గిది నీకు ఇగో గిది నాకు మా కెమెరామాన్కి ఇద్దరికి చేరిసాడు. అర్రే ఇవి కూడా వచ్చినాయి యారు. ఓకే అందరికి షేర్ ఏ ఆగులు ఆగులు మళ్ళీ ఒకసారి పీటల్ అలా వాళ్ళు చీరలు వేసుకుంటాం మనం పీటలు వేసుకుంటాం అందరూ చాలా రా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా అన్నమాట. ఎప్పటికైతే వివరాలు వెళ్తే సంసారాలు ఎగుతాయి. అది కిరాయి ఉండేటోళ్ళకు వేరే ఊరు ఉండేటోళ్ళకైతే నడవయి. ఎప్పుడన్నా ఒకసారి అంటే నిన్న అమావాస్య వెళ్ళింది కదా గట్ల అమావాస్యకో పుణ్యానికో నెలలో ఒక్కసారి తీసుకెళ్తాడు. గదాన్ని మేము గుర్తుండిపోయేటట్టుగా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ తింటాం. ఆ రూమ్లో పోయేవాళ్ళు, ఈ రూమ్లో పోయేవాళ్ళు, గోడ సాటు పోయేవాళ్ళు, ఆ వాష్రూమ్లో కూర్చోవాలి, కిచెన్లో కూర్చోవాలి. అట్లా తిన్నాం. ఏ బుక్కడు బువ్వ తిన్నా, చాక్లెట్ తిన్నా, సోం పాపడం తిన్నా, హరివా పక్క పొట్లాలు ఉంటాయి కదా ఒక్కటి ఆట 5 రూపాయలు గది తెచ్చుకున్నా మనిషి షేర్ చేసుకుని ఏది తింటాను తప్పితే ఆడవాళ్ళు ఈడవాళ్ళు అయితే కూర్చొని తినములా. ఇవాళ మా ఆయనకి ఎందుకో బుద్ధి పుట్టింది. 3 ఎగ్ పప్పులు అయితే తీసుకొని వచ్చేసిండు. అయ్యో పాపం మీ ఆయనకు లేదా అంటే భార్య భర్తలు చెరి సగం కదా. మా ఆయన నేను సగం తింటాం. పొలగాలకు చెరొకటి అవుతుంది. గట్ల అన్నమాట. ఖర్చు ఎక్కువ చేసుకోవద్దు కదా, ఎంజాయ్ చేయాలి. ఖర్చు ఎక్కువ కాకుండా అదుపు పెట్టుకోవాలి. గది ముచ్చట.